మాధవిది వ్యవసాయ నేపథ్యం. వీరి భర్త వివిధ రకాల పంటలు సాగు చేస్తుంటారు. వ్యవసాయ మూలాలను మర్చిపోలేని మాధవి 35 సంవత్సరాలు తమ ఇంటి పెరట్లో వివిధ రకాల మొక్కల పెంపకం చేశారు. ఇల్లు కట్టడంతో పెరటి తోట దెబ్బతినటం మాధవిని చాలా బాధకు గురిచేసింది. ఆ బాధ నుంచి తేరుకోవటానికి గాను ఇంటి మిద్దె మీద 140 గజాల స్థలంలో వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. వృధాగా పడవేసే వస్తువులతో సొంతంగా కుండీలు తయారు చేసుకుని ఆ కుండీల్లో వివిధ రకాల మొక్కలు పెంచడంలో మాధవి దిట్ట. సొంత యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంటి పంట విస్తరణకు తన వంతు కృషి చేస్తున్నారు. తాను పెంచే మొక్కలకు బలానికి గాను పశువుల ఎరువు మరియు కిచెన్ వేస్ట్ ని వినియోగిస్తూ చీడపీడల నివారణకు వేప కషాయం, పొగాకు కాడలు, పుల్లటి మజ్జిగ, వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు తయారు చేసుకుంటూ వినియోగిస్తున్నారు. వృధాను సక్రమంగా వినియోగిస్తున్న మాధవి గారి వినూత్న ఆలోచనలకు మెచ్చి చేస్తున్న సత్కారమిది.